గ్లాస్ టు మీట్ యూ, గ్లాస్ టు మీట్ యూ, ఏం మీట్ యూ అంటారు? గ్లాప్ అంటున్నావేంద్రా? అవే ఏ తేడా ఉందండి. మనం పనికి వస్తే పనిలో తెలుసుకుందాం. ఆ లోపల ఆంతర్యం ఏంటనేది. తాయా నేను తింటే ఆ, తాయా దయా. కాదు తాయా చూడు ఆ. కనక బాగా పోతావు. ఏయ్, ఏయ్, పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇది మళ్ళీ. గబ్బర్ సింగ్ ఏదో బాగుందా? అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అని. ఈరోజైతే సోమవారం అండి. పనికి అయితే బయలుదేరా. మంచు చూడండి, ఫుల్ మంచు. మంచు అండి, వర్షం పడ్డట్టు పడుతుంది ముఖం మీద. చూసారా, ఫుల్గా ఉంది. కనపడ కూడా కనపట్ల. ఈ సంవత్సరం మామిడికాయలకు రావాలండి తోటలో. మన కుర్రోడు లిఫ్ట్ అడిగి వచ్చేసాడు. దేవనతల నుంచి వచ్చాడు అనమాట. అన్నా నేను కనపరం బోర్డు దగ్గర ఉన్నా, నడుచుకుంటూ వెళ్తున్నా అన్నాడు. అబ్బో, చినుకులు పడుతున్నాయి. ఏడి గణపురం బోర్డు దగ్గర ఉంటా అన్నాడు. ఏడిగోండి ఇక్కడ దాకా వచ్చేసాడు. అప్పుడే అవి కాళ్ళ ఎంఆర్ఎఫ్ టైర్లా అమ్మాయి. దేవరతుల నుంచి పొద్దున వచ్చేసావు అయితే. గ్లాస్ టు మీట్ యూ, గ్లాస్ టు మీట్ యూ, ఏం మీట్ యూ అంటారు? గ్లాప్ మీట్ యూ అది మాత్రం కన్ఫర్మ్. మీట్ యూ ఏడ పని. పొద్దున్నే మార్నింగ్ టీ అండి. యాక్చువల్లీ టీ ఎక్కువ తాగబాగండి, ఒకటి కంటే ఎక్కువ తాగొచ్చు. కొంచెం షుగర్ ఏమి ఇచ్చుకో, యాతడు పో అన్న, కొంచెం షుగర్ అయ్యన్నా, కుర్రాడు కొంచెం షుగర్ అయ్యా. ఇదిగోండి ఒక్కొక్కరు అయితే దిగుతున్నారు. మన వాళ్ళు ఏమో ఆటోకి వచ్చారు, మనవాడేమో లిఫ్ట్ అడిగి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏసు, హౌ ఆర్ యూ మ్యాన్? ఏది బైక్లు వేసుకొచ్చేవాళ్ళు, టాటర్లు వేసుకొచ్చేవాళ్ళు, కానీ ఆటోకి రావాల్సి వచ్చింది ఈరోజు. ఏసు ఏంటి డల్లుకున్నాడు? ఏసు ఒక మంచి పనుడు అంట. కామెంట్ పెడుతున్నారు. ఏమేసు గుడ్ మార్నింగ్. ఏంది డల్లుకున్నాడు పిల్లడు? ఏందిరా ఏంటంటున్నావు? ఏం చెప్పు. పనికి రావయ్యాలా? రామాకు వెళ్ళిపో, ఆటో ఎక్కి పంపించేస్తా. వెళ్తావా? మరి అట్టున్నావు ఏంద్రా? అవే ఏ తేడా ఉందండి. మనం పనికి వస్తే పనిలో తెలుసుకుందాం. ఆ లోపల ఆంతర్యం ఏంటనేది. నువ్వేమో ఎప్పుడో 2 రోజులు కనపడ్డావు. చెప్పా, ఎండు చెట్లు వేసరికి పాడైపోయిందండి. వేరే మిషన్ తేడానికి వెళ్తున్నాడు మిస్త్రి. వెళ్ళాడు మిషన్. నేనే వెళ్తుంది, ఏడలేదు వెళ్ళా ఇంకా. మృదువుగా వాడదాం మిషన్ని. అదన్నీ సంగతి. మిషన్ కూడా తెచ్చాం వెళ్ళి. తెక్కపోతే నూరించుకో. మంచి తెగుతుందా లేకపోతే నూరించుకో. అమెజాన్ అడివి మేము మాత్రం వెళ్ళిపోతాం. కానీ మేము వెళ్తాము. మేము కొన్ని ముక్కల కోసం వెతకుతున్నాము. ఏ ముక్కలు అయ్యే? అవి అందరికి చెప్పేది కాదు, అవి వైద్యానికి. అక్కడ అయిపోయిందండి పని. ఇది చోటకైతే వచ్చాము. ఎంత గుబురులాగా ఉందో, ఒంగు నెలాలి అడుగులో లాగా. ఇక్కడ బాగానే ఉంది.
ఎకరం మూక వేయాల్సిందేనా? షబ్బా ఇదిగోండి ఈరోజు కొట్టినడివి. ఏంటాడు వా హల్క్ చాలు. ఏసో ఏం సంగతులు? పొద్దున్న డల్గా ఉండవు, ఎందుకు చెప్పావా? పొద్దునండి డల్గా ఉన్నాడు కదా, ఎందుకని అడిగితే తర్వాత తెలిసింది విషయం. మా కుర్రాడు అంట లేట్ అవుతుంది వల్ల ఏంది తొందరగా రాయేసి అరిచాడంట ఫోన్లో. ఎవరు అరిసింది? ఎవరు నీ మీద పొద్దున ఫోన్లో అరిసింది ఎవరు? బజ్జీ కదా అరిసింది. నవీనా? నవీను ఇంకోసారి చేయి మాకు కుర్రాడనట అలిగాడు. ఓకే ఒక వేసు డైలాగ్ చెప్పు, మనం చెప్పేవే చూడు. మరేది సరిగ్గా చెప్పు. అది కాదు, సరిగ్గా చెప్పాలి డైలాగ్, నువ్వు బాగా చెప్పాలి. మంచి దయా నేను తాయా నేను తింటే బాలకృష్ణ డైలాగ్ చెప్పు చూడు. పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇది మళ్ళీ. గబ్బర్ సింగ్. పుష్ప చెప్పాల నువ్వు ఇప్పుడు దాకా, తగ్గేదేలే అది. మోగంట లాగెళ్ళి బా. సరేనయ్యా వెళ్దాం ఇంటికి. అయితే బజ్జే ఏందన్నా సరుకు మన దగ్గర పెట్టుకుని ఏడా గర్భారలోనే రేసులో పట్టుకో. దిగిపోయింది. అటే ఉండ మనం. దిగిపోతుందండి. ఆబద్దు బండి. దిగబడిపోతుంది, అది భయం. 6:30 అయిందండి, పని అయిపోయింది. సరే విషయం ఏసో అప్ప నాకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతున్నాడు మావాడు. మీకు ఒక విషయం చెప్పలేదు, మర్చిపోయాను. పనికి వచ్చి టిఫిన్ చేస్తా ఉన్నాము. టిఫిన్ చేస్తుంటే అన్న ఫోన్ చేసి అనిలో గుంటూరు కారుకి వెళ్ళాలి, వస్తావా ఖాళీగా ఉండమన్నాడు. కుర్రాళ్ళు అడిగా ఏందబ్బాయిలో ఏంది వెళ్ళమంటారంటే ఏం తెలియదు పనికొచ్చి మధ్యలో వదిలిపెట్టి వెళ్తావా ఏమి అన్నారు. అందుకని చెప్పి కాంప్రమైజ్ లేదు, ఇటే వచ్చేసాం. నేను పనికి వెళ్ళి వచ్చి దెయ్యం లాగాడు కూర్చొని నీళ్ళు కాయాలి. మీకు నీళ్ళు కాయరా? 8:08 అయిందండి. ఝాన్సీ నాకంటే 10 నిమిషాలు ముందు రాలా? 10 నిమిషాలు వచ్చింది. ఒక్క నిమిషం ముందు వచ్చిందిగా, మరి కాయవచ్చుగా. పోయి ఇక్కడ కూర్చొని నా చేత కాపిస్తుంది, అది విషయం. ఝాన్సీ మాయ్ ఈ మాడిపోతున్నాయి నీళ్ళు. ఎవరు? ఏ అన్సీ? ఏ అన్సీ? మరి ఆ అన్సీ అంటావే? ఆ సిరియా? ఈ సిరియానా?
పనికెళ్ళి వచ్చినాకండి వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే చాలా బాగుంటుంది. ఇంటికాడ ఖాళీగా గాలి తిరిగేటప్పుడు పోసినా బాగానే ఉంటుంది. వేడి నీళ్ళు ఎప్పుడైనా బాగానే ఉంటుంది. పనికి వెళ్ళి వచ్చినప్పుడు పోసుకుంటే ఇది వేరు. కానీ ఇంటికాడ ఖాళీగా ఉండేటప్పుడు గాలి తిరుగుతాం అంటారు కదండి. ఎంత గాలి కొట్టినా తిరగనే మొట్టం అనుకుంటాం. ఏదో కూర ఉండేది భలే ఉంది, తినేస్తున్నా. బెండకాయ ఫ్రైలో వేరుశనగ పప్పులో పిండి, నువ్వుల పిండి అన్నీ మొన్న వేసాం కదా, అది వేసింది. బాగుంది టేస్ట్. అదిరిపోయింది. దాంట్లో అంటారు ఛానల్స్లో అదిరిపోయింది, బెదిరిపోయింది అంటారు. అంటారా? నిజంగా బాగుంది. మర్చిపోయా, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే అండి, మనకి ఈరోజు పనికి 800 అయితే పడ్డాయి అనమాట. కార్గిల్ తాళంలో 700 వచ్చాయి. కానీ కుర్రలతో సరదాగా చేస్తాం అనేది బాగుంది. ఒళ్ళు పులిసింది, బుధం అంతా పోయింది, కర్రల మోసింది, భుజం పోయింది. ఏడు బాగా నా ఒంట్లో పోయి ఉంది. పోయిన అనగానే ముందు రాసింది అంటే పోయిన భుజానికి ఒత్తిడి గురైంది భుజం. ముందు ఈ కొత్త తినండి, మళ్ళీ వేస్ట్ పోయింది. సరే, బాక్స్లో ఇంకేడ పోయింది హాలు బాగా. బంగాళదుంప తినాలంటే నార్త్ వాళ్ళ తర్వాతే దుంపల బస్తాలు తుమ్మలపల్లి ఉంటారు కదా చెరువుల దగ్గర, బస్తాలు వేసుకెళ్తారు దుంపలు. చికెన్ పెట్టు, మటన్ పెట్టు, చేపలు పెట్టు, రొయ్యలు పెట్టు, పీతలు పెట్టు, ఏం కాదు. దుంప ఉండాలా, దుంప తినాలా. దుంప తినాలి, అట్టాగే దుంప తెగాలి. దుంప తెగాలి, దుంప తెగానంటారు చూడు. దుంప తెగినాకే ఇక్కడ తీసుకొస్తారు కలిసి. దుంప తెగదయ్యా, దుంప తెగ కానీ ఉంటారుగా. అక్కడే కూర్చున్నాడా ఎంత పో. జాన్సీ చూడండి పనికి వెళ్ళి ఎంత మిరగాయలు తెచ్చిందో. ఈ మిరగాయని మీకు సుమారుగా చూపిస్తా అసలుకి ఎంత పొడుగుంది అనేది. తెచ్చిన జాన్సీ ముఖం పక్కనే పెడదాం. ఇంచుమించుగా జాన్సీ ముఖం అంత ఉంది ఇది మిరగాయ. బజ్జీలు అత్త సిరి నీ మొహం పట్టు. సిరి మొక్క కంటే పెద్దగా ఉంది ఇది. ఏదో అదే నుంచో మాకు నుంచో. ఏదో బాగుందా? అద్దంలో చూసుకుంటున్నా బాగుండవా అద్దంలో? ఎప్పుడు వేస్తావు ఝాన్సీ? రేపు వేయలే ఎందుకు, అసలుకే టైము ముందుకు కదిలింది. ఎందుకంటే బ్యాటరీ తెచ్చాను కాబట్టి. నేనా ఇందాక వచ్చేటప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పి మర్చిపోతానని చెప్పి కొట్టు కనపడింది. పని అవ్వాలి అప్పటికి. కొట్టు కనపడంగానే బ్యాటరీ కొంచెం జేబులో పెట్టుకున్నా. అదండి ఆ టైంకి అయితే మా భోజనం ముగిసింది. ప్రతిరోజు మా దినచర్య అండి ఇది. ప్రేయర్ అన్నం తింటాం అయిపోగానే ఝాన్సీ అయితే ప్రేయర్ చేసుకుని
చూపించండి వీళ్ళున్నప్పుడేమో పిల్లలు కూర్చుంటారు, వాళ్ళు నిద్రపోయినప్పుడు అయితే జాయింట్ ప్రేయర్ చేసుకుంటారు అనమాట. అలాంటి సంగతి ఈ వీడియోకి అయితే బాయ్.